హాయ్ ఫ్రెండ్స్, నేను హరితాని. ఈ రోజు మనం చూస్తున్నాం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలానికి చెందిన ఉప్పలపాడు గ్రామంలోని ఉప్పలపాడు వలస పక్షుల కేంద్రాన్ని. ఉప్పలపాడు పక్షుల కేంద్రం అయితే గుంటూరు నుండి 9.4 కిలోమీటర్లు అండ్ తక్కెలపాడు గ్రామం నుండి అయితే 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇక్కడ గేట్ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు, చిన్నపిల్లకైతే 10 రూపాయలు అండ్ బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫోన్ పే అండ్ పేటిఎం లాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే లేవు. మీరు వెళ్ళేటప్పుడు లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళండి. టికెట్స్ కొనేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఈ ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి వివిధ రకాల దేశాల నుండి వివిధ రకాలైన పక్షులు వలస రూపంలో అయితే వస్తాయి. ఇక్కడకు చైనా, నేపాల్, హిమాలయాల నుంచి ఫెలికాన్స్, నైజీరియా నుంచి పెయింటెడ్ స్టాక్స్, శ్రీలంక, ఆఫ్రికా నుంచి ఓపెన్ బిల్ స్టాక్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబిస్, ఇలా వివిధ దేశాల నుండి 32 రకాల పక్షులు ఆయా కాలాల్లో వలస వస్తాయంట. అంతేకాకుండా ఇక్కడ అయితే కనుక వలస వచ్చే పక్షుల గురించి బోర్డు రూపంలో అయితే ఏర్పాటు చేశారు. అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ రకాల పక్షులు అయితే ఇక్కడికి వస్తాయంట. అక్టోబర్ నెలలో అయితే ఉప్పలపాడులో 15,000 పక్షులను అయితే మనం విజిట్ చేయవచ్చు. ఈ వలస పక్షులు అనేవి శీతాకాలంలో పంట పొలాల మీద వచ్చే రోజీ పాస్టర్స్ మిడతలను తినేసి ఇక్కడ రైతులకి ఎంతో మేలు చేస్తూ ఉన్నాయంట. అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే అసలు ఈ పక్షులు అనేవి ఈ ప్రాంతానికి ఎవ్రీ ఇయర్ ఎందుకు వలసగా వస్తున్నాయి అనేది. ఈ ప్రాంతంలో అయితే పక్షులకి ఆహారం ఎక్కువగాను అండ్ వాతావరణం గుడ్లు పెట్టడానికి ఎంతో అనుకూలంగా ఉండడంతో ఎక్కువ పక్షులు అయితే ఇక్కడికి వలస వస్తూ ఉంటాయంట. 10 ఎకరాల విశాల విస్తీర్ణం కలిగిన మంచినీటి సరస్సును అయితే ఈ పక్షుల కోసం అయితే వదిలివేశారు. పర్యవేక్షకుల అంచనా ప్రకారం ఈ పక్షులన్నిటికీ ఒక పక్షి అయితే కాపలా ఉంటుందంట, లైక్ బాడీ గార్డ్ లాగా. దాని పేరు అయితే డాక్టర్ స్నేక్ అంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.